ఇప్పుడు నువ్వలా ఒంటరిగా మాకు దూరంగా ఉండటం సరికాదు. ఇక్కడకు వచ్చేసి 2, 3 నెలలకోసారి అక్కడికి వెళ్లి స్నేహితుల్ని కలిసి కొద్ది రోజులు గడిపి రావచ్చు. అక్కడ మన ఇల్లు ఎవరికీ ఇవ్వకుండా నీకోసమే ఉంచేద్దాం. ఇక్కడ మన ఇంట్లో నీకో గది కేటాయిస్తామని చెప్పా కదా! ఇక్కడే ఉండి చక్కటి ఆరోగ్యకరమైన దినచర్య అలవాటు చేసుకో. ఉదయాన్నే మేమంతా వాకింగ్‌కి వెళ్తాం ఫోను తీసుకెళ్లకుండా. నువ్వు కూడా మాతో పాటు వస్తే ఎంత బావుంటుందో ఆలోచించు. ఇంట్లో వారితో సరదాగా నడుస్తూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు నడవటంలో పోటీ పడుతూ, నగరంలోని వేకువజాము అందాలను వీక్షిస్తూ అంతకు మించి ఆనందం ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచించడం కూడా అవసరం కదూ! సొంత ఊళ్ళోనే ఉండగలగటం నిజంగా అదృష్టమే కాదని ఎవ్వరూ అనరు. అలాంటి అదృష్టం నువ్వు ఎన్నో ఏళ్ళు అనుభవించావు. ఇక ఇప్పుడు మాతో ఉండిపో నాన్నా. ఎందుకంటే సొంత ఊళ్ళో ఉండటం కన్నా తల్లిదండ్రులతో కలిసి ఉండటమే నిజమైన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు మాకు ఇక మీదటైనా కలిగించవు. గతంలోలా నేల మీద హాయిగా బాసింపట్లు వేసుకుని కూర్చోవడం కుదరకపోయినా డైనింగ్ టేబుల్ మీద ఫోన్, టీవీలకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ నీతో కలిసి భోజనం చేయాలని ఉంది ప్రతిరోజు. నీ మనవడిని నువ్వు తేలిగ్గా దారిలో పెట్టగలవు. చిన్నప్పుడు నాకు నేర్పినట్టే వాడికి కూడా మంచి బుద్ధులు నేర్పి సరైన మార్గం చూపవా నాన్న? ఈ విషయంలో నువ్వు కాక నాకింకెవరైనా సహాయపడగలరా? ఇక్కడ సాయం అన్న పదం సరైనదేనా? మనసు పెట్టి ఆలోచించు. అమ్మ మనతో లేదనే ఆవేదన, లోటు మనమిద్దరం తప్ప ఇంకెవరైనా పంచుకోగలరా? ఈ పని మనం ఫోన్‌లో చేయగలమా చెప్పు? మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండొద్దు. పని ఒత్తిడిలో లేక మరో కారణం వల్లో మీ కోడలికి నాకు మనస్పర్ధలు వస్తే నువ్వు మాకు పెద్ద దిక్కుగా ఉండి ఇద్దరికీ సర్ది చెప్పవచ్చు కదా! నువ్వంటే తనకి ఎంతో గౌరవం. ఆఫీసు విషయాలు ఇంటికి తెచ్చి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదని తెలుసు. కానీ దాన్ని పాటించడానికి కావలసిన ప్రేరణ లేదేమో అనిపిస్తుంది. నువ్వు కూడా ఇక్కడే మాతో పాటే ఉంటే నేను ఖచ్చితంగా మారతాననే నమ్మకం నాకుంది. నువ్వు మాతోనే ఉండిపోవడం కన్నా గొప్ప ప్రేరణ ఏదీ నాకు తెలిసి లేదు.